మీ మధ్యలో మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఈ కావ్యం చూస్తూ చూస్తూ ఒక్కొక్కటి ఎవరెవరు ఏం సంభాషణ వారి వారి వ్యాఖ్యానం రాశారని చూశాను. ఉన్న వాళ్ళందరూ కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు కూడా మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఏది మాట్లాడితే మరి ఎక్కడ అంటే ఒక అక్షరము ఒక పదము లోపల 4-5 అర్థాలు తీసి అక్కడ మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కాబట్టి ఏది మాట్లాడినా కష్టమే. పక్కన లక్ష్మణరావు గారు ఉన్నారు, ఇటు పక్కన భాస్కర్ గారు ఉన్నారు, నల్వేలు భాస్కర్ గారు బహుభాష కోవిదులు, అలాగే నంది శ్రీనివాస్ గారు వైస్ ఛాన్సలర్ గారు, అలాగే మా ఉభయ కళాశాలల ప్రిన్సిపల్ రామకృష్ణ గారు, కల్వకుంట్ల రామకృష్ణ గారు, మాటల మాంత్రికుడు మా సీనియరు గోపాల్, అలాగే గోపాల్ గారు, నెక్స్ట్ అనంతాచారి గారు, వీళ్ళు మా సీనియర్స్. వాస్తవానికి అనంతాచారి గారు ఈ టైం అడిగినప్పుడు నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు, ఎందుకో ఈ అరగంట 45 నిమిషాలు ఉండగలిగే టైం అయితే దొరికింది కొంత అనుకోకుండా. ఎందుకంటే 4th నాడు పెద్దపల్లిలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉంది కాబట్టి దానికి రివ్యూ మీటింగ్కి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దపల్లికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఫోన్ చూస్తున్నాను, పిలుపు రాదేమో అని అనుకుంటున్నాను. కానీ పిలుపు వచ్చేసింది, ఆటోమేటిక్గా వెళ్ళాల్సిన పరిస్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ టు సే. చాలా అంటే నంది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అదే అన్నారు, అంటే ఈ కావ్యం చూస్తూ ఇట్లా తిరిగేస్తున్నారు. కావ్యం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూసేసరికి దాదాపు సగం పేజీలు అయిపోయిన తర్వాత అప్పుడు చూశారు. సేమ్ అంటే శ్రీనివాస్ గారు ఏమైతే అన్నారో, అంటే ఇన్ని కొన్ని కవితలు, ఆ పద్యాలు, ఖండకావ్యాలు, పద్యాలు ఏవైతే ఉన్నాయో ఇంత చిన్న వాటికి ఇంతమంది రాయగలిగే పరిస్థితి ఉంది అంటే ఒక్కసారి అంటే తన భావాన్ని ఎంత వ్యక్తీకరిస్తే ఇంతమంది అభిప్రాయాలు ఉన్నాయని అనిపించింది. చాలా అదే అభిప్రాయాన్ని నేను చూస్తున్నాను. ఈలోపు నంది శ్రీనివాస్ గారు మాట్లాడారు. దీన్ని సంకలనం చేయడం కూడా వారి అంటే యాక్చువల్గా ఈ క్షేత్ర మహిమ గురించి వింటున్నాను. ఇక్కడ దాదాపుగా 20-30 సంవత్సరాలు ఉంటున్నాను, కానీ లోపలికి ఎప్పుడు రాలేకపోయాను. ఆ అవకాశం నాకు దర్శనం చేసుకోగలిగే అవకాశం ఇచ్చారు అనంతాచారి గారు. ఇంకోటి ఏంటంటే విజయసారథి నరసింహాచార్యుడు, వారి గురించి వింటున్నాను నేను. అంటే ఈ క్షేత్రంలో తను చాలా మేధావి ఉంటారు, తను బహుభాష కోవిదుడు, అపర మేధావి అని విన్నాను. అంటే ఎవరి ద్వారా అంటే బహుశా మీకు ఐడియా ఉంటుంది, శ్రీనివాసాచారి అని బండలింగాపూర్ ప్రాపర్ లెక్చరర్గా తెలుగు ఉపన్యాసకులు, లక్షటిపేట అనుకుంటాను, తన దగ్గర నేను అప్పుడప్పుడు వినేది. ఆచార్య శ్రీనివాసు తన దగ్గర నేను మా గురుగారు అని చెప్పేది జనరల్గా. ఆ రకంగా విని ఈరోజు నేను మీ మధ్యలో తన ఖండకావ్యము యొక్క మళ్ళీ 20 years తర్వాత ఈ ఆవిష్కరణ సభకు రావాల్సిన అవసరం నిజంగా చాలా సంతోషం. సాధ్యమైన మటుకు నేను ఇవి చదవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఉన్న కొద్ది టైం అంటే జనరల్గా ఏదో ఒక టైం ఆఫ్టర్ 9 o'clock 9:30కి ఏదో ఒక బుక్ చదవడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇలాంటి కావ్యాలు కానీ కవితలు కానీ. అప్పుడు మీరు రాసిన అంటే అప్పుడప్పుడు తెల్లవారి ఇది చూసారా అని చెప్పేసి ఈ వ్యాఖ్యానం కానీ, ఈ కథా వస్తువు గురించి, కవిత గురించి, ఈ కావ్యం గురించి అనే వ్యాఖ్యానాలు అప్పుడు నేను చదువుతుంటాను. సాహిత్యంలో ఈ రకమైన ఒరవడి నడుస్తుంది, ఈ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. సాధ్యమైనట్టుకు ఎక్కడ టైం దొరికినా ఒక 5-10 minutes అయినా ఉండగలగడానికి నేను ప్రయత్నిస్తుంటాను. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంత టైం ఉండగలిగే పరిస్థితి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఆ అవకాశం ఇంకొకసారి అయినా ఇస్తారని చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.